భారతదేశంలో మువ్వన్నెల జెండాకు ఎంత ప్రాముఖ్యత ఉందో అలాంటి ప్రాధాన్యత ఎర్ర జెండాకు ఉంది. ఇవాళ ఏవి వర్మ గారు అంటే అందరికీ సుపరిచితులే. సో అవనిగడ్డ వీర వర్మ గారు కూడా ఈవేళ ఎన్నో సాహిత్యాలు వైపు ముందుకు వెళ్ళారు. పోస్టల్ డిపార్ట్మెంట్లో చిన్న స్థాయి ఉద్యోగి నుంచి కూడా స్టార్ట్ అయినటువంటి తన జీవితం ఇవాళ రిటైర్మెంట్ తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఉద్యమ బాటలోనే పయనిస్తున్నటువంటి ఒక పరిస్థితి. సో అతను సాధించినటువంటి విజయాలు కానీ, ఇవాళ ఎర్ర జెండా నీడన నా అనుభవాలు అనేటువంటి ఒక పుస్తకాన్ని కూడా తీసుకొచ్చారు. 83 వసంతాలు పూర్తి చేసుకుంటున్నటువంటి ఏవి వర్మ గారి అభిప్రాయాలు కూడా తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. నమస్కారం వర్మ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా బాగున్నాను సార్. నేను ముఖ్యంగా మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మీరు నా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినందుకు నాకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. నమస్కారం. రైట్. అంటే వర్మ గారు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, మీ ప్రస్థానం ఎక్కడ స్టార్ట్ అయింది? అంటే మీ జీవితం, మీ నాన్నగారు ఏం చేసేవారు, మీ సంతానం ఎంతమంది, అంటే మీ నాన్నగారికి మీరెన్నో సంతానం? నేను పెద్ద కొడుకును మా నాన్నకి. నేను పుట్టింది మా అమ్మమ్మ గారి ఊళ్ళో తురుమెళ్ళ. ఆ హై స్కూలు ఎప్పుడో పురాతనం నుంచి ఉన్నటువంటి హై స్కూల్లో చదువుకున్నాను నేను. ఆనాడే వారణాసి నుంచి వచ్చి అక్కడ చదువుకునేవాళ్ళు. హాస్టల్ కూడా ఆనాటికి ఉంది. మేము లేదప్పుడు హాస్టల్ ఇట్లా ఏం లేవు. నేను అక్కడ చదువుకున్నాను. నా నేటివ్ ప్లేస్ అయితే దుగ్గిరాల. అది మా నాన్న మా అమ్మ ఉండే ఊరు. నేను ఎక్కువ మా తాతయ్య గారి దగ్గరే నేను పెరగటం అనేది జరిగింది. ముఖ్యంగా పెరుగుతూ తర్వాత మా తమ్ముళ్ళు చదవటానికి వచ్చారు. నేను అప్పుడు దుగ్గిరాలు వెళ్ళిపోయా. ఇక్కడ 6 నుంచి 9 దాకా ఇక్కడ చదివా నేను. 6, 7, 8. తర్వాత మా తమ్ముళ్ళు వచ్చారు. నేను చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళింది ఏం లేదు. మా అమ్మే నాకు చదువు నేర్పింది. మా ఇంటికాడే నేను చదువుకున్నా 1 నుంచి 5 దాకా. 6 నుంచి 8 తురిమిళ్ళలో చదివితే మళ్ళీ దుగ్గిరాలు వచ్చా. మా తమ్ముళ్ళు ఇక్కడికి వచ్చేసరికి దుగ్గిరాల్లో 7, 8, 9, 10, 11 SSLC దాకా దుగ్గిరాల్లో చదివా. కానీ దుగ్గిరాలు వెళ్ళిన తర్వాత ఎక్కువగా చదువు మీద ఇంట్రెస్ట్ తగ్గింది. చదువు మీద ఇంట్రెస్ట్ తగ్గి కాస్త విలాసంగా తిరగటం అనేది అబ్బింది దానికి. అందుకని తప్పా ఎస్ఎల్సి. మళ్ళా మా నాన్నోళ్ళు తురిమెళ్ళే పంపించారు. తురిమెళ్ళ హై స్కూల్లో మా తాతయ్య ప్యూను. అక్కడ పంపిస్తే నేను అక్కడ బాగా పట్టుదలతో చదివా. స్కూల్ 2nd వచ్చా నేను. లెక్కల్లో అయితే స్కూల్ 1st వచ్చా నేను. ఆ విధంగా ఎస్ఎల్సి మంచి మార్కులతో పాస్ అవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత నేను పియూసీలో విఎస్ఆర్ కాలేజీలో చేరా. విఎస్ఆర్ కాలేజీలో చేరితే విఎస్ఆర్ కాలేజీలో ఇంగ్లీష్ రాదు నాకు. వాళ్ళేమో ఇంగ్లీష్లో ఉంటాయి. ఆనాడు తెలుగు ఇది లేదు. ఇంగ్లీష్ అంటే భయం కూడా నాకు. ఇక నేను ఒక రకంగా చెప్పాలంటే క్లాసులు కూడా ఎగ్గొట్టి సినిమాలకు వెళ్తుండేవాడిని. నేను సినిమాలకు వెళ్ళటం, లైబ్రరీలో పుస్తకాలు చదవటం, ఈ పనులు ఎక్కువ చేస్తుండేవాడిని. నేను మొట్టమొదట కొమ్మూరు వేణుగోపాలరావు గారి నవల పెంకుటిల్లు చదివా. అది దగ్గర 500 పేజీలు దగ్గర ఉంది. చాలా బాగా నచ్చింది నాకు. నేను ఇటువంటి నవల రాయాలి అనుకున్నా. అప్పుడే 4-5 సంవత్సరాల్లోనే విధి పరిహాసం అనే ఒక నవల, తెంచుకున్న గాలిపటం అనే ఒక నవల 500 పేజీలు రాసి నేను రాసిన తర్వాత నాకు అనేకమైనటువంటి పుస్తకాలు సారస్వతంగా చదివే క్రమంలో సమరం గారి తండ్రి ఆయన పుస్తకాలు కానివ్వండి, శరత్ సాహిత్యం, చలం సాహిత్యం, వీటితో పాటు చదివే క్రమంలో నెమ్మదిగా
నేను ముప్పాళ్ళ రంగనాయకమ్మ రాసినటువంటి రామాయణ విశ్వవృక్షం బాగా ఆలోచింపజేసింది నన్ను. ఆ తర్వాత సివి గారి రచనలు అవి ఉత్తేజన చేసి జ్ఞానోదయం కలిగించింది. అక్కడ జరిగింది నాకు ముఖ్యంగా. అందువల్ల ఈ పద్ధతుల్లో నేను పీయూసీ ఫెయిల్డ్. మా నాన్న పాలిటెక్నిక్లో చేర్చాడు. పాలిటెక్నిక్ ఎంబీటీఎస్ గవర్నమెంట్ కాలేజ్ గుంటూరులో. అందులో చేరిస్తే అది ఇంగ్లీషే, ఎక్కడొస్తుంది? భయం, చదువు రాదు, అన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి. ఇక అక్కడ కూడా రోజు 3 సినిమాలు చూసి అలవాటు మామూలుగా నాకు. ఆ క్రమంలో సినిమాలు చూడటం అయ్యి ఈ నవల రాయటం ఇట్లా కాలేజీకి ఎగ్గొట్టి ఎక్కువ భాగం చేసేవాడిని. ఫస్ట్ ఇయర్ అయితే నేను 1 నెల కష్టపడి చదివా, ప్రమోట్ అయ్యా ఫస్ట్ ఇయర్ పాలిటెక్నిక్. సరే, నాకైతే ఈ చదువు ఎగ్గొట్టాలనేటువంటి ఆలోచన వచ్చేసింది. నేను విశాఖపట్నం పారిపోయా ఆ పరీక్షలు రాసి. దగ్గర 3 నెలలు బతకడం చేత కాదు. కాఫీ వాటర్ సప్లయర్గా చేసి 3 నెలలకి ఇసుగుబుట్టి నెమ్మదిగా ఇంటికి వచ్చా. మా నాన్నేమో పాలిటెక్నిక్ కంటిన్యూ చేయమంటాడు, నేనేమో గుంటూరులో చదవను. నేను అనపర్తిలో చదువుతా, రాజమండ్రి అవతల దగ్గర అన్న. నా వల్ల కాదు, నేను చదివించలేను, నువ్వు ఇక్కడ చదివితే ఇంతవరకు చదువు, లేకపోతే నా వల్ల కాదన్నాడు. అయితే నేను చదవను పొమ్మన్నాను. చదవాల మానేసిన తర్వాత ఎస్ఎస్ఎల్సి మార్కుల మీద పోస్టల్ డిపార్ట్మెంట్ పడితే దానికి పెట్టా. అది వచ్చింది. నా నేటివ్ దుగ్గిరాలే ఫస్ట్ అపాయింట్మెంట్ నాకు ఇవ్వటం అనేది జరిగింది. ఆ డిపార్ట్మెంట్ ఇచ్చే క్రమంలో నాకు ముఖ్యంగా యూనియన్ గురించి తెలియటం ప్రారంభమైంది. ఆ యూనియన్లు వామపక్ష యూనియన్లు అంట. వామపక్షం అంటే ఏంటో కూడా నాకు అప్పటికి తెలియదు. ఆ యూనియన్లో పోరాట యూనియన్లు అయ్యి మామూలు కాదు. అనేక సమస్యల మీద ఆనాడే కొత్తగా నీడ్ బేస్డ్ మినిమం వేజ్, అవసర ప్రాతిపదిక మీద కనీస వేతనం అనేది రంగంలోకి వచ్చిన టైం అది. అంటే మీకు మీ నాన్నగారితో ఉన్నటువంటి అటాచ్మెంట్ ఎందుకంటే మీరు మీ తమ్ముళ్ళు వాళ్ళని చదివించాలా, మీరు చదవాలా, మీరేమో చదువు వైపు వెళ్ళనంటున్నారు. సో మీకు వేరే ఆలోచనలు, పుస్తక రచయిత కావాలని రకరకాలైనటువంటి నవల సాహిత్యాలు చదవడం మీ హాబీలు. సో ఒక ఊరు నుంచి ఒక ఊరికి స్కిప్ అవ్వడం, పాలిటెక్నిక్ విద్యాభ్యాసం చేయడం. సో నాన్నగారు మీ ఎడల ఎప్పుడైనా వర్మ నిన్ను చదివించి పెద్ద స్థాయి చేయాలనుకున్నాను, నువ్వు ఇంటికి పెద్ద, నువ్వే కదా మిగతా వాళ్ళని కూడా చూసుకోవాలి అనేటి రిక్వెస్ట్ ఎప్పుడైనా చేశారా? పోనీ నాన్నని నేను బాధ పెట్టానే సరిగ్గా చదువుకోలేక అన్నటువంటి, అంటే ఆ యువతరంలో ఆ వయసు అడోసల్ ఏజ్లో ఎవరు వినరు, కానీ మీకంటూ ఒక బాధ్యత ఉంది కదా, అరే పెద్ద అబ్బాయి, సో మిగతా మన కింద ఉన్నారు వాళ్ళకు కూడా నాన్న తర్వాత నేనే కదా నాన్నంతటి వాడిని అన్నటువంటి ఒక ఫీలింగ్స్ ఏమైనా వచ్చిందా మీకు అప్పట్లో? నాకు నేను ఇంటికి పెద్ద కొడుకుని. మా నాన్న కూడా పెద్దగా చదివింది లేదు పాపం. ఆయన వడ్రంగం మేస్త్రిగా పని చేసుకుంటూ తర్వాత కట్టెలడికి పెట్టి బొంగులు అవన్నీ అమ్ముతూ అట్లా వ్యాపారం అభివృద్ధి చేసి చిన్న చిన్న కాంట్రాక్టులు కూడా చేసే దశకు వచ్చాడు ఆయన మమ్మల్ని బిడ్డలను ఏమనేవాడు కాదు. ఇంకా మా అమ్మ అప్పుడప్పుడు పోట్లాడేది, కొట్టేది, కానీ మా నాన్న అసలు ఏమి చదువుకున్నాను కూడా చెప్పడు, మీ ఇష్టం చదవండి. ఆ విధంగా ఆయన ఏనాడు కూడా మమ్మల్ని దండించడం కానీ అటువంటిది లేదు. ఆయన చదువు మానేస్తా అంటే కూడా ఏమనలే. ఇక పోస్టల్ ఉద్యోగం వచ్చింది నాకు, పెద్ద సంసారం, 6 మగపిల్లలు, 2 ఆడపిల్లలు. ఆయనకి కేవలం ఆయన సంపాదించే డబ్బులతో మమ్మల్ని బతికించాలి.
కానీ మమ్మల్ని చదివించడానికి ఇష్టపడ్డాడు పెద్ద కొడుకుని. ఇష్టపడితే నేనేమో చదవకపోతుంది. ఆయన ఏమి అనేవాడు కాదు, ఎప్పుడు నోరు చేసుకుంది ఏం లేదు. చాలా గొప్ప వ్యక్తి ఆయన, ఉదాత్తంగా ఉండేటువంటి మనిషి ఆయన. ఆ తర్వాత నేనే చదవల. ఆ విధంగా నేను చదువు ఎగ్గొడతాం అనేది జరిగి ఉద్యోగానికి వచ్చాను. ఉద్యోగానికి వస్తే ఉద్యోగంలో దుగ్గిరాల్లో ఉన్నంతకాలం మా నాన్న వాళ్ళకే డబ్బులు ఇచ్చి ఖర్చులు తీసుకుంటుండేవాడిని నేను. ఆ తర్వాత తొలి సంపాదన, మీ సంపాదన తీసుకెళ్ళి మీ నాన్నగారికి ఇవ్వడం అనేది మీకేమనిపించింది? అంటే ఇంట్లో అమ్మ ఉంటారు, సో చెల్లెళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు. ఆ రోజుట్లో మీ నాన్న సంసార సాగరంలో బాధ్యతలు చేపడితే మీ 6 మంది అబ్బాయిలు 2 అమ్మాయిలు, సో ఇంత పెద్ద సంతానం అంటే అదొక 8, మీ నాన్నగారు 9, మీ అమ్మగారు ఒక 10, అంటే దాదాపు ఒక మైక్రో ఫ్యామిలీ అంటే ఇప్పుడున్న మైక్రో ఫ్యామిలీ అప్పుడు మ్యాక్రో ఫ్యామిలీ. సో అలాంటి పరిస్థితుల్లో మీ సంపాదన తీసుకెళ్ళి, అంటే దానికి ముందంతా మీ నాన్న దగ్గరే కదా మీరు తీసుకునేవాళ్ళు, కాలేజీకి వెళ్ళాలన్నా సినిమాలకు వెళ్ళాలన్నా ఇవన్నీ కూడా మీ నాన్న దగ్గర తీసుకెవాళ్ళు. ఒక్కసారిగా ఎంతో ఒక అమౌంట్, ఫస్ట్ వేతనం ఎంతో వచ్చింది, ఆ అమౌంట్, ఆ వేతనాన్ని తీసుకెళ్ళి మీ నాన్నగారికి ఇచ్చారా, మీ అమ్మగారికి ఇచ్చారా? మా అమ్మగారికి ఇచ్చే అలవాటు నాకు. 110 రూపాయలు బేసిక్ ప్లస్ డిఏ ఉండేది, కొంచెం పెద్ద. అప్పుడు జీతాలు మామూలుగా కదా, అయినా కూడా బ్యాంకుల కంటే మాయే మంచి ఉద్యోగాలు అంటుండేవాళ్ళు ఆ టైంలో. ఆ తర్వాత బ్యాంకులు బెటర్ అయిపోయిన దశ వచ్చింది, కానీ ముందు మాయే బెటర్గా ఉన్నాయి. అందువల్ల ఆ జీతం నుంచి మా అమ్మకి ఇచ్చేవాడిని. మా అమ్మే ఖర్చులకి ఇస్తుండేది. దుగ్గిరాల్లో ఉన్న నాళ్ళు అట్లా జరిగింది. ఆ తర్వాత మా తమ్ముళ్ళు తురిమెల నుంచి ఎస్ఎల్సి బ్యాస్ అయి డిగ్రీ చదవటానికి దాకా వచ్చారు. డిగ్రీకి నేను చదివించలేనయ్యా అన్నాడు మా నాన్న. సరే నాన్న, నేను చదివిస్తాను మన తమ్ముళ్ళని అని చెప్పి నా తర్వాత తమ్ముడు వాడిని తెనాల్లో బిఎస్ఆర్ కాలేజీలో చేర్చి డిగ్రీ చదివించాను. డిగ్రీ బ్యాస్ అయ్యాడు. డిగ్రీ బ్యాస్ అయిన తర్వాత ఇంకో తమ్ముడు ఉన్నాడు, వాడు చదవాల. అందుకని తెనాల్లోనే వాడి కార్ డ్రైవింగ్ నేర్పించి వాడిని బాగా డ్రైవరు డెవలప్ అయిన తర్వాత వాడు ఇక పెళ్లి చేసిన తర్వాత మొన్న చనిపోయేదాకా లారీయే తోలుతా వాడు బ్రతకట్లా జీవించాడు వాడు. మా రెండో తమ్ముడు నాకు లైజాన్ ఎక్కువ. వాడికి పీజీ చేయాలని కోరుకుంటే నాకు ఈ బూర్జువా చదువులు ఎందుకురా, ఇవి మనకు అవసరం అంటావా, ఇవేం వద్దు, మనకి పార్టీలో పనిచేయి, అప్పటికి సిపిఎం పార్టీ లైన్ నాకు వచ్చింది, పార్టీలో పనిచేద్దు కానీ అన్న. నేను అట్లా వాడిని డిగ్రీ చదివించేదాకా నేను బాగానే చదివించిన, అక్కడేమీ తమ్ముళ్ళకి లోడ్ చేయలే నేను. రైట్. అంటే మీ దగ్గర నుంచే తమ్ముళ్ళని చదివించారు. మీ 2 చెల్లాయిలు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎంతవరకు చదివారు, వారు ఇప్పుడు ఎక్కడున్నారు? మా నాన్న అంత పెద్ద అభ్యుదయవాది కాదు. ఆడపిల్లలు ఎక్కువ చదవకూడదు అనేటటువంటి మనస్తత్వం. మేము అప్పటికి ఇంకా ఆయన్ని గట్టిగా డిమాండ్ చేసే దశ లేదు మాకు కూడా. అందుకని మా పెద్ద చెల్లెలకి పెళ్లి చేసి, మా మేనమామ 3వ మేనమామ ఉన్నాడు, ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్నాడు, వీర్రాజు అని. మా అమ్మాయి పేరు పెద్ద అమ్మాయి పుష్పాంజలి. మా మేనమామకి ఇచ్చి పెళ్లి చేసాం. రెండో అమ్మాయిన తర్వాత వేరే బంధువులకి ఇచ్చి మా నాన్నే చేశాడు. వాళ్ళ పెళ్ళిళ్ళు అవన్నీ మా నాన్నే చేశాడు. మేమేదో చేసామంటానికి అవకాశాలు మాకేం లేవు. సంసార బాధ్యతల్ని ఆయన ఒకళ్ళ చేత చెప్పించుకోకుండా చాలా నీట్గా చక్కగా చేశాడు. అందులో ఏమి డోకాలేదు. అందులో ఆయన చదవకపోవడం అవన్నీ మాలోటుపాట్లు తప్ప ఆయన అనే పరిస్థితి ఏం లేదు. అందువల్ల మా రెండో తమ్ముడు వచ్చేసరికి నేను ఈ విధంగా చెప్పా పార్టీలోకి వెళ్ళాలని.
బట్ అందరూ కూడా మీ మాట వినేవారు, అంటే 8 మంది వాళ్ళు కూడా మీ మాట వింటూ వస్తున్నటువంటి సందర్భం. బట్ మీరు ఇంతకు ముందు మాట్లాడుతున్న సందర్భంలో నేను ఎక్కువ స్కూల్లో డుమ్మా కొట్టేసి సినిమాకి వెళ్ళేవాడిని, 3 షోలు కూడా చూసేస్తాను, అన్నీ కూడా సినిమా చూసే అలవాటు నాకు ఉంది, పుస్తక పఠనం అలవాటు ఉంది అని అన్నారు. ఎలాంటి సినిమాలు చూసేవారు? మీకు ఆ రోజట్లో మీకు నచ్చిన నటులు ఎవరు? నేను మా తమ్ముడు కూడా, మా నాన్న 2 రూపాయలు ఇచ్చేవాడు. అప్పుడు సినిమా పోవాల ఒక షో, మేమిద్దరం 9 మైళ్ళు తెనాలి నడిచి వెళ్ళి దుగ్గిరాల నుంచి 3 షోలు చూసేవాళ్ళం. 3 షోలు చూసి ఒక బేరతో ఇది మురుకులు తినేవాళ్ళం. తర్వాత వచ్చి టికెట్ బేడ, అప్పుడు ఆ బేడ ఉండేది, వాడు బేడ ఆడు, నా బేడ నాకు మిగిలే కదా రూపాయలు. అక్కడ టికెట్ తీసుకుని ఇంటికి చేరేవాళ్ళం. ఆ విధంగా వాడు నేను బాగా సెయిల్ అయ్యాం. మా చెల్లెలు మాతో ఉన్నప్పుడు కూడా మా ముగ్గురం ఒక జట్టు, మిగిలిన వాళ్ళంతా చిన్న చిన్న పిల్లలు పాపం, మేమే పెద్దవాళ్ళం కదా. అందువల్ల వాడు బాగా చదివేవాడు మా తమ్ముడు. అంటే అందులో మీకు బాగా నచ్చిన సినిమాలు, అంటే షోలు అయితే ఎక్కువ చూస్తుంటారు, అంటే ఎలాంటి సినిమాలు చూశారు, ఎవరెవరు సినిమాలు చూశారు? ప్రతి సినిమా చూస్తా, ఎన్టీ రామారావు ఫ్యాన్ని. కానీ నటన్ని, కథని ఎవరెట్ చేస్తున్నారు అనే దాంట్లో నాకు పక్షపాతం లేదు. ఎన్టీఆర్ ఫ్యాన్ అయినా ఏఎన్ఆర్కి ఎన్టీఆర్కి ఉన్నటువంటి తేడా కూడా చెప్తుండేవాడిని. గొప్ప నటులు వాళ్ళు అనేటటువంటిది నాకు ఉండేది. ఆ సినిమాలన్నీ మంచి మంచి కథలు వచ్చినప్పుడు బాగా నా కళ్ళ మనకు ఊరినే నీళ్ళు వస్తాయి. సినిమా చూస్తూ ఏడిగీడ్చి అలవాటే నాకు. ఆ విధంగా మంచి అద్భుతమైన సినిమా, అక్కడ ఉన్నటువంటి సినిమా యొక్క లక్షణాన్ని బట్టి ఇది చాలా బాగుంది, ఇది పెద్ద బాల యుద్ధం స్టంట్లు గింట్లు అంటే మహా ఇష్టం. ఎన్టీ రామారావు సినిమా అంటే అట్లా ఉంటాయి కదా, మహా ఇష్టం. ఆ విధంగా ఆ సినిమాలు చూసేవాళ్ళం మేము. ఏంటంటే ఆ సినిమాలు చూసి చాలా సంతోషపడుతూ ఉండేవారు. ఇంటికి వస్తారు, మీరు ఆహారపు అలవాట్లు తీసుకుంటే అమ్మ చేతి వంటకాలు అంటే దాదాపు ఇప్పుడు మీకు 83 సంవత్సరాలు అంటే మీ చిన్నతనంలో అంటే దాదాపు బ్యాక్ వెళ్తే 1940s 50sలోకి చాలా అద్భుతమైనటువంటి వంటకాలు ఉండేటివి. సో మీకు ఇష్టమైనటువంటి వంటకం ఏది? వంటకాలంటే పెద్ద సంసారంలో ఆదివారం రోజు ఖచ్చితంగా మటన్ తెచ్చేవాడు మా నాన్న. మిగిలినప్పుడు మామూలు శాకాహారమే మేము. ఇక పిండి వంటలు ఎప్పుడో పండగలకి ఆటికి చేసుకుంటాం తప్ప మామూలుగా చేసుకునే అలవాటు లేదు, టిఫిన్ తినే అలవాటు లేదు. నేను ఈ రోజు కూడా అన్నమే తింటా. నేను ఉదయం పూట ఇవాళ కూడా తిని వచ్చాము అన్నం తిని. అందువల్ల 3 పూటలు అన్నం తినే అలవాటు నాకు. ఆ విధంగా సంసారాలు మిడిల్ క్లాస్ కనుక పిండి వంటల పండక్కి 3 రోజుల ముందే మొదలుపెట్టి ఆఖరి కనుమ రోజు దాకా వండుకుంటునే అలవాటు ఆనాడు. అరిసెలు అవన్నీ కూడా రకరకాలుగా గారెలు బూరెలు చాలా వండుకునేవాళ్ళం. ఆ టైంలో పండగల టైంలో బాగా వండుకునేవాళ్ళం తప్ప మిగిలిన టైంలో అంత అవకాశం లేదు మాకు. ఎందుకంటే మా నాన్న కూడా చిన్న ఇది పెద్ద డబ్బున్నటువంటి వ్యక్తుల కుటుంబం కాదు మాది. అందువల్ల సాధారణమైనటువంటి తిండి తప్ప మా లగ్జరీ తిండి మేమేమి ఎరగం మా జీవితంలో. రైట్ సార్. అంటే ఇక మీ జాబ్ నుంచి స్టార్ట్ చేద్దాం. మీకు పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది. సో పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి యూనియన్స్తో మీకు పరిచయం ఏర్పడింది. అసలు యూనియన్ అంటే ఏంది అనేటువంటి ఒక వ్యవస్థ గురించి తెలుసుకోవడం. దానికి ముందు పార్ట్లో అంటే మీకు ఒక 18-20 ఏళ్ళకు ముందర మీకు ఏమీ అవగాహన లేదు. 20 ఏళ్ల తర్వాత ఉద్యోగం వచ్చింది, పోస్టల్ డిపార్ట్మెంట్కి వెళ్ళారు. సో అక్కడ మీ సహచర మిత్రులు కానీ సో వారితో మీకు మంచి సాన్నిహిత్యం పొందినటువంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? సో అక్కడ యూనియన్ అడుగుజాడలు ఏ విధంగా మిమ్మల్ని ఆకర్షితులు చేసింది?
నేను పాలిటెక్నిక్ చదివే రోజుల్లోనే మా నాన్న కాంగ్రెస్ కనుక నేను పాలిటెక్నిక్లోనే కాంగ్రెస్ వాదనే మంచిదని చేసేవాడిని. కాంగ్రెస్ పార్టీ మంచిది, నాకు అసలు దాని గురించి కూడా తెలియదు అంతగా. అది మంచిది అనేవాడిని, ఎందుకంటే మా నాన్న ఉన్నాడు కాబట్టి. అంతకుమించి నాకేం పెద్ద దాని మీద అవగాహన ఏం లేదు. కానీ నాతో 2-3 కలిసి వామపక్షాల డిస్కషన్ పెట్టేవాళ్ళు. ఆ డిస్కషన్ పెట్టే క్రమంలో వాళ్ళు చెప్పింది బాగుందే అనిపించేది. ఆ విధంగా నేను సిపిఎం బాగుంది అని అనుకునేవాడిని, కానీ ఒప్పుకునేవాడిని కాదు వాళ్ళతో. అప్పుడేమి నేను సిపిఎం కాంగ్రెస్ మనిషిగానే నేనున్నా. ఉద్యోగంలో జాయిన్ అయ్యేదాకా కాంగ్రెస్ మనిషిగానే ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అంటే కూడా ఏంటో నిజంగా తెలియదు. ఇది రాజకీయాల గురించి సరైన అవగాహన నాకు లేదు. పైగా ఈ పేరు ఇటు చెప్పుకునేవాళ్ళం మేము. చిన్నప్పుడు కాంగ్రెసే ఉండేది కనుక మాకు. తర్వాత నేను డిపార్ట్మెంట్లో చేరితే మాకు ఒక సీనియర్ ఆయన ఉన్నాడు, ఒక గుమస్తా. ఆయనకి యూనియన్ అంటే ఇష్టం. మిగిలిన వాళ్ళందరూ యూనియన్ అంటే మంచిదే అంటారు, కానీ ఎవరు రారు. ఆయన ఒక్కడే నన్ను తెనాల్లో మీటింగులకు కానీ ధర్నాలకు కానీ అడిగి తీసుకెళ్తుండేవాడు. నేను ప్రతి మీటింగ్కి వెళ్ళేవాడిని, ప్రతి ధర్నా పిలుపుకి చేస్తుండేవాడిని. నేను పోరాటాలు వస్తే కూడా సమ్మెలో పాల్గొనేవాడిని. ఆ విధంగా నేను పోరాటాల యొక్క విలువ నాకు తెలిసింది. ఆ టైంలో పురుషోత్తమరాజు గారని మాకు రాష్ట్ర నాయకుడు, నక్సలైట్ నాయకుడు అంటే ఆయన వినటం జరిగింది. ఆయన స్టేట్ నాయకుడు మాకు పోస్టర్లో వినటం అనేది జరిగింది. ఆయన వల్ల దగ్గర అటే మొగ్గాం మేము. మా అప్పుడు గుంటూరు జిల్లా తర్వాత ప్రకాశం జిల్లాగా ఇడిపోయింది. అప్పుడు మొత్తం నేను చేరిన కొత్తలో ఒకటిగానే ఉండే, నేను చేరంగానే విడిపోయినాయి. అంటే మీరు పోస్టల్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన తర్వాత మీకు వివాహం జరిగిందా, లేదా జాయిన్ అవ్వక మునిపే వివాహం జరిగిందా? ఎప్పుడు వివాహం చేసుకున్నారు? ఎవరితో? మీ శ్రీమతి ఏం చేస్తున్నారు? మీకు ఎంతమంది పిల్లలు? నాకు వివాహం 24వ సంవత్సరంలో కనగాలవారిపాలెం అని చెప్పి రేపల్లి దగ్గర మూరతోట కింద ఉన్నటువంటి చిన్న విలేజ్ అది. ఆ విలేజ్లో ఉన్నటువంటి మా నాన్నోళ్ళు సహజంగా ఒకటే కూతురున్నోళ్ళు అట్లున్నోళ్ళని చూస్తుంటారుగా. ఇంక అందులో నేనైతే ఒకటే క్లియర్గా చెప్పదలిచా అన్నాడు, నేను కట్నం గిట్నం నాకు వద్దు నాన్న అని చెప్పా. అంతకు తప్ప వాళ్ళని జవదాటే అంత గుండెకాయ నాకు కూడా లేదు. అక్కడ లక్ష్మి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి కన్నారెడ్డి గారి బిడ్డ, ఆమెని నేను వివాహం చేసుకోవటం కాకాని గుళ్ళో మా అమ్మ మొక్కుకుంది. కాకాని గుళ్ళో వివాహం చేసుకున్నాం మేమిద్దరం. ఆ విధంగా నా వివాహం జరిగింది. ఆమెకు 1.5 ఎకరం ఇచ్చారు ఆమెకి. ఆ విధంగా మా సంసార జీవితం మొదలైంది. దుగ్గిరాల్లోనే ఉండాల్సి వచ్చేది. దుగ్గిరాల్లో ఉండాల్సి వస్తే పెద్ద కుటుంబం, పెద్ద కోళ్ళు, ఆమెకు పని చేత కాదు. నేను అంతకంటే సోమరిని, గారాలు పెట్టినా నేను కూడా. కానీ పెద్ద కోడలు చెయ్యాలిగా అనేటటువంటి మనస్తత్వం నాకుంది. ఆమె బాధలు పడింది నిజంగా నాకు తెలియదు. నన్ను ప్రేమగా చూసుకునేది చక్కగా. మొత్తానికి ఆ కుటుంబంలో చేసి బాగా నలిగింది. మా అమ్మ ఆమెని చెప్పి చేతగానే చేత చేయించుకునే బదులు అత్త పోస్ట్ తీసుకుంది ఆమె. ఆ విధంగా అత్త పోస్ట్ తీసుకుంటాం, దానికి నలిగింది మనిషి. బాగా నైపుణ్యం సాధించింది పనిలో. ఇక ఎంతమందికైనా వండి పెడతానికి సిద్ధమైపోయిన దశకి మా ఆవిడ వచ్చింది పని చేతగానే. అది నా పెళ్ళి పరిస్థితి. నాకు 3 ఆడపిల్లలు పుట్టారు. నేను ఆడపిల్లలు పుట్టినప్పుడు కూడా మా అమ్మ 2 పుట్టినప్పుడు అసలు ఆపేద్దామన్నా. మా అమ్మ వద్దు మగపిల్లడు కావాలంది. ఎందుకే మగపిల్లడు, తర్వాత పెంచి సావలేం,
2 చాలు అంటే కాదు అంది. 3వ కూడా అమ్మాయి పుట్టింది. ఇక వాళ్ళు ఎంతమంది చెప్పినా నేను అనకుండా ఆపరేషన్ చేయించేసామ్మా ఆవిడికి. ఆ విధంగా నాకు 3 ఆడపిల్లలు. ఇది నా సంసారం ఈ విధంగా మొదలైంది. రైట్. అంటే ఈ చక్కటి ఒక సంసారాన్ని ఏర్పరచుకున్నారు. సో ఆ ముగ్గురులో కూడా మీ అల్లుళ్ళు కూడా చాలా అత్యున్నతమైనటువంటి పొజిషన్స్లోనే ఉన్నారు, మంచి తరహాలోనే. ఇవాళ కందారపు మురళి గారి గురించి చెప్పాలంటే ఎన్నో లాఠీ దెబ్బలు తిన్నారు. ప్రజా సమస్యలు అంటే అక్కడే ముందు ఇమ్మీడియట్గా కాలైనా వాళ్తుందో రాదో తెలియదు కానీ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి కందారపు మురళి గారు అక్కడికి వచ్చేస్తారు. సో ఈ అల్లుల్ని ఎలా పట్టారు మీరు? ఇక్కడ నాకు పోస్టల్ డిపార్ట్మెంట్లో నక్సలైట్ వైపు ముగ్గా చెప్పాను కదా. ముగ్గితే నేను కొల్లూరు డెప్యుటేషన్ వెళ్ళా. కొల్లూరు డెప్యుటేషన్ వెళ్తే అక్కడ సిపిఎం నాయకులతో వాదోపవాదాలు జరిగాయి. వాళ్ళ వాదన ముందు నేను వేగైపోతుండేవాడిని. అరే వాళ్ళయే కరెక్ట్గా ఉన్నాయే అనేటువంటి ఆలోచనకు వచ్చా. తర్వాత అక్కడే వ్యవసాయ కూలీ పోరాటం ఒకటి రంగంలో దిగిశాను నేను. అక్కడ వెళ్ళి కూలి పోరాటం చెయ్యాలి. అప్పుడు కూలి పోరాటాలు ఇస్తుంది సిపిఎం పార్టీ. సరే ఈ ప్రజాశక్తి చదువుతున్నాం కనుక సారస్వతం చదువుతున్నాం. వీళ్ళ స్పీచెస్ వింటున్నాం. 3 హనుమంతరావు కానీ, బసవప్పన్నయ్య గారు కానీ, సుందరయ్య గారు కానీ వీళ్ళ స్పీచెస్ వింటున్నాం. అవతల గాంధీ పార్క్ గుంటూరులో నక్సలైట్ సభలకు వెళ్ళాం. మొత్తానికి బేరీ చేసుకుంటే నేను సిపిఎం వైపు మొగ్గా. నేను ఈ విధంగా నేను సిపిఎం పార్టీలోకి రావటం అనేది జరిగింది. చిన్నప్పటి నుంచి కూడా నా బిడ్డల్ని నేను ఎర్రజెండా మాటలు ఇది తప్ప ఇంకొక భావజాలం ఉండేది కాదు నా ఇంట్లో. ఇదే ఆలోచన ఉండేది. నేను మొదటి నుంచి కూడా నాకు ఒక ఆలోచన ఉంది. నా బిడ్డల్ని సిపిఎం నాయకులు కష్టపడి పనిచేస్తుంటారు. వాళ్లకు ప్రోత్సాహం ఇచ్చే భార్యలు కావాలి. కాబట్టి నా బిడ్డల్ని వాళ్ళకు ప్రోత్సాహం ఇచ్చే విధంగా పెంచాలి నేను అనే ఒక లక్ష్యానికి వచ్చాను. అట్లాగే సిపిఎం మాటలు అవన్నీ వింటుండేవాళ్ళు వాళ్ళు. నేను ఏ ఊరు వెళ్ళినా ఆ కూలి పోరాటం బ్రహ్మాండంగా సక్సెస్ అయింది ఆనాడు నాకు కొల్లూరులో. ఆ తర్వాత చూసుకున్నప్పుడు అనేక కూలి సంఘాలు పెట్టా నేను. ఆ తర్వాత క్రమంలో నేను బాపట్ల వెళ్ళటం అనేది జరిగింది. నా బిడ్డలను చదివిస్తున్నా. ఎలిమెంటరీ స్కూల్లోనే నా బిడ్డలు ఎప్పుడు చదివేవాళ్ళు. చదివిస్తున్నా నేను. ఆ చదివే క్రమంలో నేను ఏ ఊరు వెళ్ళినా మేడే చేయటం, నాటికలు ఆడటం, కళాత్మక లక్షణాలు ఉన్నాయి నాకు. నాటికలు అవి ఆడుతుండేవాడిని. మేడే బాగా జరిపి మేడేలోనే నాటికలు అవి పెట్టేవాడిని. మేడే ప్రదర్శన తీసేవాడిని. ఇవన్నీ చిన్నపిల్లలప్పటి నుంచి నా బిడ్డలు చూశారు. నా ఇంట్లోనే సిపిఎం పార్టీ వాళ్ళు వస్తే వాళ్ళతో మాట్లాడే మాటలు వింటుండేవాళ్ళు. వాళ్ళకి అర్థమైనా అర్థం కాకపోయినా బాగా చక్కగా చదువుకునేవాళ్ళు బిడ్డలు. మా ఆవిడకి చదువు ఎక్కువ చదవలేదు కనుక 7వ తరగతి ఆమె చదివింది. ఆమె పిల్లల్ని బాగా చదివించేది చదువు కావాలని. ఆ విధంగా ఎంతో నేను సిపిఎం దారిలో నడుస్తుంటే నాకు అండగా నా భార్య కూడా బలపరుస్తూ వచ్చింది. ఇంకా కొల్లూరులో గమ్మత్తు ఏంటంటే తాపీ ధర్మారావు పెళ్ళి దాని పుట్టుపూర్వోత్తరాలు చూసినప్పుడు అది చదివితే తాళి బొట్టు అనేది ఇది వచ్చింది. మా ఆవిడికి చదివి వినిపించా. తాళి అనేది సంతలో పశువుని కట్టినప్పుడు ఎట్లయితే పలుపేసి తీసుకెళ్తాడో స్త్రీని పుట్టింటి నుంచి తాళి అనే పలుపేసి తీసుకొస్తాడు. ఇదే కదా వాళ్ళు చెప్పిందన్న. అదే కదా వాళ్ళు చెప్పిందన్న. మరి మనకు పెళ్ళి నీకు తాళిబొట్టు ఎందుకన్నా? పెళ్ళైనట్టు గుర్తు అంది. మరి మగవాడికి నాకు పెళ్ళైనట్టు గుర్తేదన్న. నాకు సమాధానం రాలా.
సాక్ష్యాలు కావాలంటే మనకు పెళ్ళైనట్టు కాకానిగుడిలో ఉంది కదా, రసీదు ఇచ్చారు, కాకానిగుడిలో పెళ్ళైనట్టు ఉంది, ఇద్దరికి సాక్ష్యం ఉంది, ఇంకెందుకు నీ తాలిబొట్టు తీసేయన్న. 2-3 రోజులు తటపటాయించి తీసేసిన తర్వాత ఇక తాలిబొట్టలేదు. నా బిడ్డల పెళ్ళిళ్ళకి ఎవరికి తాలిబొట్లు పెట్టలేవు, అన్నీ కాఫీ బిస్కెట్ పెళ్ళిళ్ళే, స్టేజీ దండాల పెళ్ళిళ్ళే నా బిడ్డలకు నేను చేసింది. ఆ విధంగా సిపిఎం నాయకులకి ఇచ్చి వాళ్లకు నా బిడ్డలు తోడ్పడాలి అనేటటువంటి విధానంతో ఈ విధంగా ఎంచుకోవటం జరిగింది తప్ప ప్రత్యేకించి కాకతాళీయంగా నేను జరిగినటువంటిది కాదు. ఇది నాకు చాలా క్లారిటీ ఉంది ఈ విషయంలో. నా బిడ్డలు ఉద్యమానికి తోడ్పడాలా, అట్లాగే పెంచాను, అట్లాగే పెరిగారు. ఇవాళ నా బిడ్డలు కూడా నాయకులే. నా పెద్ద బిడ్డ జడ్జి ప్లేడర్ ఉంది ఇప్పుడు అక్కడ, ఆమె ఐద్వా గుంటూరు టౌన్ నాయకురాలు. మా రెండో అమ్మాయి వనజ ఇక్కడ ప్రజాశక్తి ఎడిషన్లో వర్క్ చేస్తుంటుంది. మా మూడో అమ్మాయి యూటీఎఫ్లో పనిచేస్తుంటుంది. ఇప్పుడు అళ్ళు నాయకులే నాకు, బిడ్డలో నాయకులే నాకు. ఆ విధంగా నేను తీసుకున్న లైను, మా అమ్మ పెళ్లి చేయలేవురా అట్టయితే అంది. నేను పెళ్లి చేయలేకపోతే నా కూతుర్లే చేసుకుంటారులే పోవే అన్న. నేను నా కూతుర్లకి నేను అటు చేయను, నేను ఇట్లాగే చేస్తా పొమ్మన్న. ఇక మాట్లాడలా. ఆ తర్వాత అన్నీ నాకు ఎక్కడ ఆటంకాలు జరగల. అందరూ పెద్దల్లుడు ముస్లింకి ఇచ్చేసారు చందోల్లో. నేను దానికి రెండో వాళ్ళు నాగరాజు గారు, అమ్మాయి విజయవాడలో మన ప్రజాశక్తిలో పనిచేస్తుంది. మురళి గారు అటు ఇటు తిరిగేటప్పుడు చూసేటట్టుంది. అక్కడ ఉన్నటువంటి కృష్ణయ్య గారు కానీ వెంకట్రావు గారు కానీ మొత్తం సంబంధం కుదిర్చారు. నాగరాజు గారికి ఇచ్చేసాం. దాంట్లో తర్వాత మురళి గారికి నా దృష్టిలో ఉన్నాడు. నేను అప్పటికి ప్రజాశక్తిలో పనిచేస్తున్నా. నేను ఉద్యోగం మధ్యలోనే దాన్ని వదిలేసాను. నేను పార్టీలోకి వెళ్ళిపోయా, ప్రజాశక్తిలోకి జాయిన్ అయిపోయి. నేను ఆ ప్రజాశక్తిలో జాయిన్ అయ్యే క్రమంలో నాకు మురళి గారు కనపడ్డాడు. మురళి గారితో చెప్పా, మీరు అప్పటికే మా అమ్మాయి ఆ ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి కదా, మూడో అమ్మాయి బిఎస్సి బిఈడి అయిపోయింది. ఏమంటే మా అమ్మాయి పద్మజ ఉంది, బిఎస్సి బిఈడి చదివింది, మీకు ఇవ్వాలని నాకు కోరిక ఉంది, మీకు ఇష్టమైతే ఇస్తా అన్న. ఆలోచించి, మీ వనజ పొట్టిగా ఉందట్టుందండి, మీ పిల్లలు పుట్టేవాళ్ళు, నాకు వద్దు అన్నాడు ముందు. ఆ అమ్మాయిని చూడు, వనజకి నా అమ్మాయికి సంబంధం ఉండదు చూడన్న. నాగరాజును ఆయన వచ్చి చూశారు నేను చందోల్లో ఉన్నప్పుడు. చూస్తే మేము వాళ్ళకి నచ్చింది, పెళ్ళికి ఇష్టపడ్డాడు, చేసుకున్నాడు. అందువల్ల నేను కట్నాలు ఎప్పుడు ఇలా కొన్ని 100 మంది పెళ్ళికి వచ్చేవాళ్ళు. నా పెద్ద చందోల్లో నా పెద్దల్లుడు పెళ్ళి చేస్తే నా పెద్ద కూతురు పెళ్ళి పెద్ద సంచలనం అయింది. ఎట్లా, వజీర్ గారు అనేవాళ్ళు, ఆయన కొడుకు భాష, వజీర్ గారికి చిన్న హోటల్ ఉంది. ఆయన అక్కడ ఉన్న వాళ్ళకి గ్యాదర్ చేసి కొంచెం సిపిఎం సానుభూతి పరువులు నేను లైన్లో పెట్టగలిగా. లైన్లో పెట్టే క్రమంలో ఏమైనా వజీరు మనం ఊరినే పార్టీ పని చేయటమేనా ఏమైనా ఉందా ఇంకా అన్న, ఏం చేద్దాం అన్నాడు. పిల్లలకి పెళ్లి చేద్దామే అన్న. వాళ్ళ కొడుకేమో 10th, మా అమ్మ ఏమో డిగ్రీకి వచ్చింది. చేద్దాం అన్నాడు. తర్వాత ఇండివిజువల్గా భాషని అమ్మాయిని అడిగాం, చేసుకుంటాం అన్నారు. వీళ్ళు చేసుకుంటామంటే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ చేసాం, 1 నెల నోటీస్ ఇచ్చి. సరే, మా వజీర్ గారు చందోలు ముస్లిం కదా, ముస్లింలోకి వెళ్ళి పెళ్ళి కార్డులు ఇవ్వడానికి వెళ్తే మసీదులో పిలిపించారు. వజీర్ నిన్ను భాషని, మీరు ఈ మతాంతర వివాహం చేసుకుంటానికి వీలు లేదు అన్నారు. చేయడానికి మేము చేసేదే అన్నారు. అయితే మిమ్మల్ని చచ్చిపోయిన తర్వాత కబర్స్థానికి కూడా మీ శవాలను రానియం,
మిమ్మల్ని వేలేస్తున్నాం అన్నాడు. వేసుకోండి అన్నాడు. మేము పొన్నూరు రోటరీ క్లబ్లో పెళ్లి చేసాం. ఎవరు రారనుకున్నాం, కానీ ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు చందోలు ముస్లిమ్స్ అందరూ వచ్చారు. పెళ్ళి ఎట్ట జరుగుద్దా చూద్దామని. అసలు ఈ దండల పెళ్ళి ఏంటి, రిజిస్ట్రార్ గారే అన్నాడు ఆ రోజు. నా ఆఫీస్ కాదండి, నేను కూడా స్టేజీ మీదకి వచ్చి రిజిస్టర్ చేస్తాను, నేను ఎప్పుడు ఇటువంటి పెళ్ళిళ్ళు చూడలేదండి అన్నాడు. రండి సార్ అన్నాడు. ఆయన స్టేజీ మీదే వాళ్ళ రిజిస్ట్రేషన్ పూర్తి చేశాడు. మోటి ఉదయం గారు వచ్చి అమ్మాయి సంధానకర్త పెళ్ళి చేశారు. ఈ విధంగా ఇక్కడ పెళ్ళి జరిగింది. అదే ఇక్కడ కూడా బాలాజీ భవన్లో నాగరాజు గారి వివాహం. విటపు బాలసుబ్రహ్మణ్యం ఈయన వీరభద్రం గారు రావాలి, ఆ టైంలో ఆయన రాలా. బాలసుబ్రహ్మణ్యం గారిని ఆయన వచ్చి చేయటం జరిగింది ఇక్కడ. మురళి గారి పెళ్ళేమో వీరభద్రం గారు రావాలంటే ఈయన పెళ్ళికి రాలేదు అని ఎస్వి కాలేజీలో వెంకటేశ్వర గారు ఎవరో నాకు తెలియదు సరిగా. ఇప్పుడు ఆయన చేశాడు ఆ మ్యారేజ్. కానీ హాజరు 100 మంది ఉండేవాళ్ళు. టీలు బిస్కెట్లే దీనికి. అవన్నీ కూడా ఆదర్శవంతమైనటువంటి వివాహాలు, అంటే నలుగురు కూడా చూసి నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే కాఫీ బిస్కెట్లతో ఈ కాలంలో ఎవరు పెళ్ళిళ్ళు చేయలేరు. కానీ ఒక మార్గదర్శకులుగా ఉండాల్సినటువంటి మీరు ఇతరులకు కూడా అలాగే ఉండాలని చెప్పుకునే రీతిలో చేశారు, అందరికీ పెళ్ళిళ్ళు చేశారు. రైట్. ఇంకా యూనియన్ వ్యవహారాలకు వస్తే యూనియన్కి ఆకర్షితులయ్యారు. అంటే ఫస్ట్ మినిమం వేజెస్ కింద ఏదో ఫస్ట్ మీ యూనియన్ యాక్టివిటీస్ స్టార్ట్ చేశారు. చేసుకునే క్రమంలో తర్వాత రాజకీయాల అవసరం అనేది మాకు తెలిసింది. రాజకీయాల అవసరంలో ఆ దీనికి వెళ్ళాం. ముందు చెప్పాను కదా, నక్సలైట్ వైపుకి మొగ్గాం. కానీ అది కరెక్ట్ కాదనేది మనకు అర్థమైంది. సిపిఎంఏ కరెక్ట్ అనే లైన్కి వచ్చాం. అందుకనే ఆనాటి నుంచి ఈనాటి వరకు 60 సంవత్సరాల ప్రస్థానం నాది రాజకీయాలతో. ఆనాటి నుంచి నేటి వరకు నా పోరాటాలన్నింటినీ బలపరిచినటువంటి సిపిఎంకి, ఎర్రజెండాకి నేను ఎప్పుడూ కృతజ్ఞుడిగా ఉంటాను. అది నాకు జరిగినటువంటి ఇట్లా మార్పు. ఈ ఎర్రజెండా నీడలో మీ అనుభవాలు, కొన్ని చేదు అనుభవాలు ఉండొచ్చు, కొంత తీపి అనుభవాలు ఉండొచ్చు, కొంత మరపురాని ఘటనలు కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఒకానొక సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉక్కుపాదంతో అణిచివేయడానికే ప్రయత్నం చేశాయి కమ్యూనిస్టులని. అదేవిధంగా నక్సలిజాన్ని కూడా అణగదొక్కేటువంటి ప్రయత్నం చేశారు. అంటే వాళ్ళు మంచి చేయాలా సమాజానికి అనేటువంటి పరితపిస్తూ ముందుకెళ్తుంటారు. ఎక్కడ అన్యాయం జరిగితే అన్యాయాన్ని వెలుగులోకి తీసుకొచ్చి బాధితులకు న్యాయం చేయడానికి కమ్యూనిజం ప్రయత్నం చేస్తుంటుంది. కానీ అలాంటి వ్యవస్థను నిర్వీర్యం చేయాలి. ఎప్పుడు చూసినా కమ్యూనిస్టులు ఇంటి ముందరే పోలీసులు ఉంటారు, మంత్రుల దగ్గర ఉండరు. సో ఈవేళ కూడా జరుగుతున్నటువంటి ప్రక్రియ అదే. ఎందుకంటే హౌస్ అరెస్ట్ అంటారు, రాత్రి గృహ నిర్బంధం అంటారు, విచక్షణ రహితంగా తీసుకెళ్ళిపోతుంటారు, లాఠీ దెబ్బలు కొడతారు. అన్నిటికీ భరిస్తుండేది ఒక్క కమ్యూనిస్ట్ పార్టీ తప్ప మిగతా బూర్జువా పార్టీలు ఎవరు కూడా లాఠీ దెబ్బలు అంటే ఇంటికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులే చాలా ఉన్నాయి. సో అలాంటి పరిస్థితుల్లో మీ అనుభవాలు, ఎర్రజెండా మాటున, ఎర్రజెండా నీడన మీ అనుభవాలు చెప్పండి. ఎర్రజెండా నీడన నేను కూలి పోరాటం ఒకటి నడిపా. అది మంచి ఫలితాన్ని ఇచ్చింది. తర్వాత నా పిల్లల్లో కులాంతర మతాంతర వివాహాలు ఎర్రజెండా నీడ లేకపోతే అటువంటివి వచ్చేవి ఆలోచన నాకు చేయగలిగా. తర్వాత తిరుపతిలో ఎక్స్ట్రా డిపార్ట్మెంట్ కుర్రాడు చనిపోతే అలా భార్యకి ఇవ్వాల కారు దీని మీద ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తుంటే నేను నిరాహార దీక్షకి వెళ్ళా. 6 రోజులు నిరాహార దీక్ష చేసినప్పుడు 6వ రోజు ఒప్పుకుని ఆ అమ్మాయికి ఇవ్వటం అనేది జరిగింది. ఆ తర్వాత నేను ప్రజాశక్తిలో పనిచేస్తున్నా. నేను ప్రజాశక్తి అనేక జిల్లాల్లో ప్రజాశక్తి పెంపుదల కరెక్ట్గా వెళ్ళటానికి అవకాశం అవన్నీ కూడా నేను చూసా. తర్వాత నేను తిరుపతి వచ్చా. ప్రజాశక్తి దీనిగానే నేను తిరుపతి వచ్చా. తిరుపతి వచ్చిన తర్వాత ఆఫీస్ సెక్రటరీగా పనిచేసా. బీటీఆర్ కాలనీ ప్రాథమిక దశలో అప్పుడప్పుడు వేస్తున్నారు. ఆ టైంలో నేను ఇన్ఛార్జిగా ఉండి నిలదొక్కుంటానికి అక్కడికి పంపారు నన్ను. నేను దాన్ని దళారులు వాళ్ళని దాన్ని కాపాడి నేను నిలదొక్కునే ప్రయత్నంలో నేను అక్కడ
జయప్రదమయ్యా. ఆ తర్వాత చూసుకున్నప్పుడు మండల కేంద్రాల్లో 18 ఏరియాల్లోనే మా సిపిఎం పార్టీ చిత్తూరు జిల్లాలో ఉంది. 2 సంవత్సరాల్లో 66 మండలాల్లో పార్టీ ఆక్సిజరీ శాఖలు కానీ వేయగలిగా తీసుకొచ్చా. మొత్తం నన్ను రాష్ట్ర కమిటీకి కూడా అభినందించింది ఆ విషయంలో. తర్వాత నేను అభినందించడం అంటే కూలి పోరాటం అప్పుడే 1500 మంది సభ్యత్వం చేర్చాను నేను వ్యవసాయ కూలీలని. వ్యవసాయ కార్మిక మహాసభలో చందోల్ని మమ్మల్ని అభినందించారు అప్పుడు కూడా. అందువల్ల మండల కేంద్రాలు ఇక్కడ జయప్రదమయ్యాం. ఆ తర్వాత ఇక్కడ మన రెడ్డి హోటల్ ఉంది ఇక్కడ ఆ రోడ్లో, ఆ వ్యాపారస్తుల మీదకి రౌడీ మామూళ్ళు వసూలు చేసే రకాలు వస్తున్నారు. ఏంటంటే వాళ్ళు కనుక డబ్బులు ఇగిపోతే రాత్రుల పూట షెల్టర్లు బదులు కొట్టి తీసుకుంటూ లూటీ చేస్తారండి అన్నారు. అక్కడ వాళ్ళతో సంఘం పెట్టి వాళ్ళని తరివేసి ఆ తర్వాత వాళ్ళని తరివేసే విధంగా వాళ్ళని తయారు చేశాం. అక్కడ జయప్రదమయ్యా. ఆ విధంగా నేను కళాత్మకంగా చూసుకున్నప్పుడు కూడా పోస్టుల్లో ఉన్నప్పుడే బాపట్లలో పులి మేకలు వస్తున్నాయి జాగ్రత్త. ఆ తర్వాత ఆ ఉదయం ఎప్పుడో నాటికాడు. ఆ ఉదయం ఎప్పుడో నాటికైతే పరిషత్తుల్లో కూడా ఫస్ట్ ప్రైజులు కొట్టుకొచ్చుకునేవాళ్ళం మేము. ఇది ఉంది మాకు ఎప్పుడు. అందువల్ల ఇక్కడ నేను బజార్లో హరికథ ఎందుకు చెప్పకూడదని హరికథ నేర్చుకుని 65 ఏళ్ళప్పుడు 70 ఏళ్ళ టైంలో హరికథ నేర్చుకుని సిపిఎం విశిష్టత మీద హరికథ చెప్పా. మా పోస్టల్ నాయకుడు ఆదినారాయణ జీవితం మీద హరికథ చెప్పా. నేను పెద్ద రాగాలు వచ్చని కాదు, వచ్చిన మేరకు చంద్రశేఖర్ భాగవతారి దగ్గరే నేను నేర్చుకున్న. ఆయన గురువు. ఆ క్రమంలోనే రాజకీయంగా ఆయన నాకు శిష్యుడయ్యాడు. ఆయన ఇప్పుడు సిపిఎం ఏరియా శాఖకి కార్యదర్శి. ఆయన తయారు చేసే సిపిఎం మహిషిగా. అందువల్ల ఎర్రజెండా నీళ్ళలో నా కార్యక్రమాలన్నీ కూడా నేను దగ్గర విఫలమైన ఏవి లేవు, అన్నిటా సక్సెస్ అయ్యానని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఇవన్నీ సాక్ష్యాలే, ఇవి కాదంటానికి ఇవి లేని సాక్ష్యాలు ఇప్పుడు నేను చెప్పినవి మీకు. అందువల్ల నేను ఇందాకే చెప్పిన ఎర్రజెండా సిపిఎం పార్టీ నన్ను మనిషిగా నిలబెట్టినాయి, మానవత్వాన్ని అర్థమయ్యేటట్టు చేసింది, నా కుటుంబాన్ని నన్ను కూడా పోరాటాల బాటలోనే నడిపించింది. అందరం నాయకులమే, ఎవరి పని వాళ్ళ నాయకత్వంలోనే చేశాం. దానికి నేను ఏనాడు మురళిని కానీ నాగరాజుని కానీ అల్లుళ్ళని నాకు తెలియదు. నేను అల్లుళ్ళు అనే పదం ఈరోజు రాదు. వాళ్ళు ఏం సార్ అంట అంతే, వాళ్ళ మొదటి నుంచి అంతే, ఈ రోజున కూడా అంతే. నేను అసలు అల్లుళ్ళు నన్ను జ్ఞాపకం రాదు. వాళ్ళు నా నాయకులు, నా సిపిఎం నాయకులు వాళ్ళు అనేదే ఉండేది. ఇవాళ నా బిడ్డలు కూడా అట్లాగే నాకు నాయకులు. ఇంతకంటే నేను ఎర్రజెండాకి సిపిఎం పార్టీకి రుణపడి ఉండకుండా ఎలా ఉండగలని చెప్పండి మీరే. నేను ఇక్కడే సామాజికంగా గుంటూరు తిరుపతి మెడికల్ కాలేజీలో నేను చనిపోయిన తర్వాత నా శరీరాన్ని దగ్గర 20-25 సంవత్సరాల క్రితమే నేను రాసి ఇస్తానని. ఇంకా సమాజానికి ఇంతకంటే మేము చేయగలిగింది ఈ 82 ఏళ్ల వృద్ధుడి దగ్గర ఇంకా ఏముందో చెప్పండి సార్. చూసారుగా ఇప్పటివరకు కూడా ఎర్రజెండా నీడన నా అనుభవాలు అనేటువంటి ఒక పూర్తి స్థాయిలో ఒక మాడ్యూల్ని తీసుకొస్తున్నారు. 83 వసంతాలు పూర్తి చేసుకోబోతున్నటువంటి అవనిగడ్డ వర్మ గారు. సో ఎందుకంటే సాధారణంగా చనిపోవడం అంటే రామోజీరావు గారు చనిపోతే నా పార్థివ దేహాన్ని నా ఇంట్లోనే ఖననం చేయండి అన్నటువంటి విషయాల్ని మనం చూసాం. మరికొందరు ఇంకొకలాగా చేస్తారు. కానీ వర్మ గారు
నా పార్థివ దేహాన్ని ఆఫ్టర్ మై డెత్ ఎస్వి మెడికల్ కాలేజీకి విద్యార్థులకు విద్యా బోధనల కోసం ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చారని అంటే అది ఆయన ఒక గొప్ప మానవత్వం ఉన్నటువంటి లక్షణాలు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది డబ్బే ప్రధానం అంటారు, కానీ ఇక్కడ డబ్బు కాదు. సో మానవీయ విలువలు కాపాడుకోవాలి. ఆదర్శ వివాహాలు చేశారు. సో సమాజానికి ఉపయోగపడే రీతిలో వాళ్ళ తల్లిదండ్రులు కూడా వర్మగారిని పెంచినటువంటి ఒక పరిస్థితి. పెద్ద మ్యాక్రో ఫ్యామిలీ, 8 మంది సంతానం ఉన్నటువంటి కుటుంబంలో పెద్ద దిక్కుగా ఉన్నటువంటి వర్మగారు వాళ్ళ తమ్ముళ్ళని చదివిస్తూ వాళ్ళ చెల్లెళ్ళను చదివించుకుంటూ వారికి మంచి లైఫ్ను కూడా క్రియేట్ చేయగలిగారు. అదే తరహాలో లక్ష్మి గారు సో ఎన్నో రకాలుగా అండదండలుగా ఉన్నారు వర్మగారికి. సో ఆ మహాలక్ష్మి గారు ఈవేళ వర్మ ఒక విజయానికి వెన్నెముక అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నో కష్టపడ్డారు. మామూలుగా ఇప్పుడు సాధారణంగా కోడళ్ళు ఒకరిద్దరికి వంటలు వండాలంటేనే కష్టపడేటువంటి ఈ తరుణంలో ఆ రోజుట్లో 8 మందికి వంటలు వార్పులు చేసి సో ఒక ఆభరణం తయారు చేయాలంటే చాలా దెబ్బలు తగిలితే కానీ మంచి ఆర్నమెంట్ రాదు. అలాగే 8 మందికి వంటలు చేసి వారినందరినీ కూడా మంచి దీంట్లోకి తీసుకొచ్చినటువంటి మహా తల్లి లక్ష్మి గారు. సో వారికి ఒక 3 సంతానం, వారు కూడా ఆణిముత్యాలుగా ఈరోజు వెలిగినటువంటి ఒక పరిస్థితి. సో పార్టీ కోసమే వాళ్ళు 3 పార్టీకి పనిచేస్తున్నారు, కూతుర్లు, అల్లుళ్ళు 3 పార్టీ కోసం పనిచేస్తున్నారు. తుది శ్వాస ఉన్నంత వరకు కూడా పార్టీకి రుణపడి ఉంటారనేసి వర్మగారు చెప్తున్నారు. ఇది వర్మగారి యొక్క లైఫ్ స్టైల్.